మేడం రిలేషన్‌షిప్‌లో సాక్రిఫైస్ అనేది అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం. ఓకే. చూడండి, మనం మన పిల్లల మీద ఉండేది చాలా అన్‌కండిషనల్ లవ్. అవునా? ఓకే. హ్మ్. మనం సాక్రిఫైస్ చేయకపోతే పిల్లలు గ్రో అవ్వలేరు. కొన్ని థింగ్స్‌లో సాక్రిఫైస్ చేస్తాము. అవును. బికాస్ వాళ్ళకి బాగుండాలి అంటే మనం చేస్తాము. అవును. ఏమేం చేస్తాము? పుట్టగానే పడుకోవడం రాదు. అంటే టైంకి పడుకోరు, టైంకి తినరు. ఎంబడ పడుతుంటాం. ఫస్ట్ వాళ్ళు తినాలి, వాళ్ళు పడుకోవాలి. ఓకే, ఏడవకుండా చూసుకోవాలి. అలా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఇంటెన్షన్‌తో, అవుట్ ఆఫ్ లవ్‌తో మనం చాలా సాక్రిఫైస్ చేస్తాం తెలియకుండానే. ఓకే. కదా, మన టైంని, మన నిద్రని, మన ఆకలిని చంపుకుంటాం కొన్నిసార్లు. సాక్రిఫైస్ లేనిది ప్రేమ రాదు. ఓకే. ఓకే, రిలేషన్షిప్లో అయినా కూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆఫీస్ అవర్స్ చాలా టైట్గా ఉన్నాయి, ఇంట్లో టైం ఇవ్వట్లేదు, మీరు చెప్పి చూడండి ఆఫీస్లో. ఒక హాఫ్ అన్ అవర్ ముందెళ్తాను, లేకపోతే ఒక 1 అవర్ ముందెళ్తాను. అట్లీస్ట్ వారం మొత్తంలో ఒక్కరోజు అలాంటి టైం తీయండి. మీరు ది బెస్ట్ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలి. అలాంటిది ఏమన్నా తీయండి. ఓకే, సాక్రిఫైస్ లేనిది ఏ ప్రేమ నిలవదు. సాక్రిఫైస్ అంటే ఏంటి? మీరు బాధపడిపోయి వాళ్ళని సంతోష పెట్టాలని కాదు. అక్కడ ఇద్దరూ హ్యాపీగా ఉండాలి. కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, కొన్ని మేనేజ్ చేసుకునే అవసరం ఉంటుంది. అన్ని కోల్పోవాలని ఏం లేదు. మేడం వయసు అయిపోయిన పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఈ జనరేషన్ కిడ్స్ నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నారు. వాళ్ళ పట్ల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ మనసును మళ్ళీ మనం చొరగనగలం? గుడ్ క్వశ్చన్. చాలా మంది నేను పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, అది మెంటల్ ఎఫెక్ట్స్, ఇంకా బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి, ఇలా నేను వీడియోస్ చేసినప్పుడు కానీ కొట్టకూడదు, తిట్టకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది పేరెంట్స్ కింద కామెంట్ చేసేది ఏంటి అంటే, మన పేరెంట్స్ కూడా కొట్టారు కదా, మనం బాగానే ఉన్నాం కదా. కదా, ఇప్పుడు మీ పిల్లల విషయంలో అంటే మీరు బాగానే ఉన్నారు, బట్ మీకు మీ తల్లిదండ్రుల మీద ఎంతవరకు ప్రేమ ఉంది, ఎంతవరకు రెస్పెక్ట్ ఉంది, మిమ్మల్ని ఎప్పుడైతే మీ పేరెంట్స్ కొట్టారో తిట్టారో మీరు హ్యాపీగా ఉన్నారా? అప్పుడు హర్ట్ అయ్యారా? అప్పుడు ఆ క్షణం హర్ట్ అయినా కానీ తర్వాత మనకు అర్థమవుతుంది. కానీ కొంతమంది పేరెంట్స్ అసలు కారణం లేకుండానే కొట్టేవాళ్ళు, తిట్టేవారు. ఎందుకంటే మేబీ ఆల్కహాల్ ఎఫెక్టో లేకపోతే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఉండి కారణం లేకుండానే పిల్లల్ని కానీ వైఫ్ని కానీ కొట్టేది, తిట్టేది కదా కొంతమంది, అందరు కాదు. సో అలాంటప్పుడు అలాంటి ఏదైతే సిచ్యువేషన్లో కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఆ మైండ్లో అంటే చైల్డ్ మైండ్లో సబ్ కాన్షియస్లీ అది ఫీడ్ అయిపోతుంది. చిన్నప్పుడు మా డాడీ కొట్టేవాడు, కారణం లేకుండా అసలు నేనేం తప్పు చేయకుండానే కొట్టాడు మా డాడీ అని ఒక హేట్రేట్ అనేది క్రియేట్ అయింది చిన్నప్పటి నుంచే. ఓకే, అది చిన్న ఉన్నప్పటి నుంచి క్రియేట్ అయ్యి పెద్దగా అయిన తర్వాత కూడా కొంచెం అది ఉండిపోతుంది మైండ్లో. ఎక్కడో తెలియని ఒక డిస్రెస్పెక్ట్, ఒక హార్ట్ రేట్ అనేది ఆ ఎమోషన్ ఉండిపోతుంది. రైట్, అది ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత సర్టెన్ 50-60 ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉండదు. బాడీ వైజ్గా, బ్రెయిన్ వైజ్గా మెంటల్ ట్రామా అనేది వాళ్ళు అనుభవిస్తారు. కొన్ని మతి మార్పులు కూడా వాళ్ళకు జరుగుతూ ఉంటాయి పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఒక 70-80 అయిన తర్వాత. అప్పుడు వాళ్ళని బేర్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే పిల్లలు కొట్టారో, తిట్టి పెంచారో అలాంటి పిల్లలే ఓల్డేజ్ హోమ్స్లో ఇలా వేయడం మనం చూసాం. బట్ ఎవరైతే పిల్లల్ని చాలా చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచుతారో, వాల్యూస్, ఎథిక్స్, మన కల్చర్, దాన్ని గొప్పదనం ఏంటో నేర్పించుకుంటూ పెంచుతారో, స్పిరిచువల్ ప్రాసెస్లో ఎవరైతే ఉంటారో, అలా ఉండి పిల్లల్ని పెంచుతారో అలాంటి ఓల్డేజ్ హోమ్స్ లాంటి పరిస్థితి వాళ్ళకి రాదు. ఓకే, చిన్నప్పటి నుంచి మీరు ఎలా పెంచుతున్నారు అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఈవెన్ పెద్దగా అయిన తర్వాత మీరు కనుక ఒక స్పిరిచువల్ యాక్టివిటీ చేయించుకుంటూ పెంచడము, లైక్ భగవద్గీత కానీ, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ గురించి నేర్పించుకుంటూ పెంచితే, ఇఫ్ సపోజ్ ఫ్యూచర్లో ఒకవేళ ఎల్డర్స్కి ఒక మతిమరుపు ఉన్నా, బెడ్ పై నుంచి లేవలేని పరిస్థితి ఉన్నా, వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు, కాపాడుకుంటారు. ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అది రూట్లో ఉంది. ఆ మోరల్ వాల్యూస్, ఆ రెస్పెక్ట్ అనేది రూట్స్లో ఉంది. బట్ చిన్నప్పుడు కనుక మీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెంచితే మాత్రం రేపు పొద్దున కంపల్సరీ మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసే పరిస్థితి వస్తుంది. అది మీరు ఎంత వాళ్ళు చిన్నప్పటి నుంచి దీన్ని మెయింటైన్ చేయగలిగితే అదంతా బెస్ట్. నేను కొంతమంది పేరెంట్స్ అడుగుతారు క్వశ్చన్, మేడం ఎలాంటి స్కూల్స్లో వెయ్యాలి, విచ్ ఈస్ ద బెస్ట్ స్కూల్స్ అని అడుగుతారు.
నేను ఒకటే చెప్తాను, ఏ స్కూల్ అయితే మన ఎథిక్స్కి అంటే ఇందాక నేను కొన్ని థింగ్స్ చెప్పాను కదా, అవి ఏ స్కూల్ అయితే పాటిస్తుందో అలాంటి స్కూల్లోనే వేయండి. ఏదైతే స్కూల్లో lakhs of rupees ఖర్చు పెట్టి ఓకే 3 lakhs 4 lakhs 5 lakhs అంటున్నారు, అవన్నీ అవసరం లేదు. ఓకే, మన పిల్లలకి ఒక టాడ్లర్ నర్సరీ నుంచి ఏవైతే 6-7 years వచ్చే వరకు వాళ్ళకి కావాల్సింది రైట్ ఎథిక్స్ అండ్ రైట్ మోరల్స్ కావాలి వాళ్ళకి. ఓకే, ఒక స్పిరిచువల్గా కనెక్షన్ అనేది కావాలి, మెంటల్ డెవలప్మెంట్ అనేది కావాలి. మీరు ఏదైతే స్కూల్లో ABCD 1 2 3 చదివిపిస్తున్నారో ఇట్స్ ఏ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. అంటే ఒక టాపిక్ని ఒక సబ్జెక్ట్ని నేర్చుకోవడం ఇప్పుడు కూడా పాసిబులే కదా. ఇప్పుడు నేను యాజ్ ఎ బీటెక్ గ్రాడ్యుయేట్, నేను చిన్నప్పటి నుంచి లేకపోతే నా స్టడీస్ అంతా కూడా చిన్నప్పటి నుంచి పేరెంటింగ్ పైన కాదు కదా. నేను సర్టెన్ ఏజ్ వచ్చాక నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ డిఫికల్టీస్ చూసి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా మంది ఏజ్తో సంబంధం లేకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 రోజుల్లో నేర్చుకుంటున్నారు. అవునా, ఏదైనా లాంగ్వేజ్, ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, యానిమేషన్ ఉంది, ఓకే, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఓకే, ఇవి ఏవైనా సరే మీరు పెద్దగా అయిన తర్వాత కూడా నేర్చుకోవచ్చు. బట్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్, ఎల్డర్కి రెస్పెక్ట్ ఇవ్వడం, స్పిరిచువల్గా కనెక్షన్గా అంటే ఆ కనెక్షన్ అనేది ఉండడం, ఆ డివైన్ పవర్ అనేది చిన్నప్పటి నుంచే చేయాలి. మీరు పెద్దగా అయిన తర్వాత ఒక టీనేజర్ని కూర్చోబెట్టి భగవద్గీత శ్లోకం చదువు అని అంటే వాడు ఎందుకు చదువుతాడు? వాడంతా ఒక టెక్నాలజీకి కనెక్ట్ అయి ఉన్నాడు కదా, ఇప్పుడు చదవలేడు. శ్లోకాలు ఇవన్నీ ఎదుటోళ్ళకి రెస్పెక్ట్ అంకుల్ ఆంటీ వచ్చినప్పుడు నమస్తే పెట్టు అని అంటే ఇప్పుడు చెప్పాడు. అదే ఒక ఇంగ్లీష్ నేర్చుకో, ఒక కోర్స్ చేయంటే చేసేస్తాడు వాడు. సో మనం చూసుకోవాల్సింది స్కూల్ సెలక్షన్లో ఇది ఒకటే. ఏ స్కూల్ అయితే పేరెంట్స్కి చిల్డ్రన్కి ఫ్లెక్సిబుల్గా ఉండి హ్యాపీగా నేర్పిస్తుందో, కొట్టుకుంటూ తిట్టుకుంటూ బెదిరించుకుంటూ ఫోర్స్ఫుల్గా నేర్పించే స్కూల్ కాకుండా ప్రేమగా చెప్పే స్కూల్, ఓకే, మన కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే స్కూల్, స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉండే స్కూల్, అలాంటి స్కూల్స్ సెలెక్ట్ చేసుకోండి. నర్సరీ నుంచి ఇవి చాలా ఇంపార్టెంట్.